మోహన్ వాణి ఛానల్కు హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఈ చరిత్రకు మొదలు ఏది? వ్రాసిన వారు దేశరాజు లక్ష్మీకుమారి. కథ. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ద్వారబంధం మౌనంగా ఉంది. ఆఫీసు గోడలు చెవులు కొరుక్కుంటున్నాయి. చూడు, ఇప్పటిదాకా ఇంటి ఇల్లాలు లేదు అనుకున్నాం. కానీ ఇంతలో మరో విపత్తు. ఇంటి యజమాని ఎలా తట్టుకుంటారో పాపం మెల్లిగా ఆర్ద్రత నిండిన కంఠంతో అంటున్నాయి. అది పురాతనమైన మండువాలోగిలి. ఒక పక్క అన్నగారు, తర్వాత తమ్ముళ్ళు మండువాలోగిలో నివసిస్తున్నారు. ఎవరి జీవితాలు వాళ్ళవి. అందరూ కష్టానికి సుఖానికి తోడుగా ఉంటారు. గోడలు మెల్లిగా సంభాషించుకుంటున్నాయి. మరి అమ్మాయిని ఎప్పుడు తీసుకుని వస్తారో హాల్లో ఉన్న గోడలు బిగ్గరగా రోదిస్తూ అంటున్నాయి. అవును, అదే ప్రశ్న. దుఃఖపడిన గొంతుతో బొంగురుగా అన్నీ అదే అంటున్నాయి. అది పల్లెటూరు. ఆ ఇంటి యజమానిని పిల్లలు సిటీలో జాబ్ చేస్తున్నారు. ఒకరిద్దరు మాత్రమే ఆ ఇంటిని అట్టి పెట్టుకుని ఉన్నారు. ఒకరు పంచాయతీ ఆఫీసులో లైబ్రేరియన్ను, మరొక ఆమె పెళ్ళి అయిన వితంతువు. ఇద్దరూ కొంచెం అమాయకులే. అతనికి ఇంకా పిల్లలు పుట్టలేదు. యజమానికి కొంత పొలం ఉంది. ధాన్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ రోజుల్లో ఆయన చేసే పనిని కరణీకం అంటారు. కరణం ఆయన. కరణం గారికి రైతులు పంటలో వచ్చే కూరలు, పళ్ళు, ఫలాలు, బెల్లం, చెరుకు అన్నీ అందేవి. ఎటువంటి లోటు ఉండేది కాదు. పెద్దమ్మ ఎప్పుడు వస్తుందో ఇంట్లో నిశ్శబ్దత కొంత తగ్గుతుంది. పిల్లలు పాపం అభం శుభం ఎరుగని చిన్న పిల్లలు. హాల్లో గోడ రోదిస్తూ అంది. వంటింటికి శోభ వస్తుంది. అయ్యగారి మనస్సు కొంత శాంతిస్తుంది. పిల్లలను చూస్తూ వారి ఆటపాటలతో అందరూ సంతోషంగా ఉంటారు. అమ్మ అందరి కడుపు నింపుతుంది. అంత దుఃఖంలోనూ వంటింటి గోడ యజమాని ఏమీ తినడం లేదని, చాలా బెంగతో ఉన్నాడని బాధపడుతోంది. ఆ రోజు రానే వచ్చింది. సంతానంతో ఆమె అడుగుపెట్టింది. తమ్ముడు, మరదలు, చెల్లి అక్కును చేర్చుకున్నారు. తండ్రి ధైర్యం చెప్పాడు. ఆ రాత్రి గోడలు అన్నీ మౌనంగా రోదించాయి. కాలం పరిగెడుతోంది. పిల్లలు ఇల్లంతా ఏదో ఒక రకంగా మళ్ళీ గలగలలాడుతోంది అంటున్నాయి గోడలు. కానీ అక్క దుఃఖం ఎవరు తీర్చగలరు? బెడ్రూమ్ గోడలు దుఃఖంతో బొంగురు గొంతుతో మెల్లిగా అన్నాయి. ఎప్పటికీ తాను హాల్లో మంచం రోదిస్తూ ఉంది. అక్క ఆ ఇంటికి మొదటి ఆడబిడ్డ. అందరూ చిన్న పెద్ద అక్క అనడం అలవాటుగా మారిపోయింది. ఆ లైన్ అందరూ అక్క అంటారు. అక్క ఎంత అందమైన మనిషి! ఆ చర్మం చూడు, పాలతో తయారు చేసిందా బ్రహ్మ అన్నట్టుగా ఉంది. ఆ కళ్ళు చూడు, మీననేత్రాలు అంటారుగా అవే. ఇక జుట్టు చెప్పనే అక్కర్లేదు అంటోంది బెడ్రూమ్ గోడ మెల్లిగా మందస్వరంతో. చుట్టుపక్కల వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు పలకరింపులు అయ్యాయి. ఏవో ఓదార్పు మాటలు. ఎవరు ఎన్ని చెప్పినా దుఃఖం తీరదు. గురువారం వచ్చిందంటే భజనలు, పిల్లలకి సంగీతం. అబ్బా, అక్క పాడుతూ ఉంటే ప్రాణం లేచినట్టు ఉంటుంది. గోడలకు హృదయం ఉంది అంటే ఇదే మరి. ప్రాణం లేచినట్టు ఉంది అన్నాయి అన్ని గోడలు. పోనీ పర్వాలేదు, అక్క పెద్ద అయ్యగారు మళ్ళీ అందరితో కలిశారు అంది ప్రహారీ గోడ. ఏదో రకంగా అయ్యగారు ఇంత అన్నం తిని కంటి నిండా కొనుక్కు తీస్తున్నారు. వంటింటి గోడ అరుస్తూ చెప్పింది. ఆ అమ్మాయికి వంట రాదు. అమాయకురాలు, ఇంకా కొత్తగా వచ్చిన మరదలు, చిన్నపిల్ల. ఎక్కడ వస్తుంది ఇంతమందికి పని చేయడం అరుస్తూ చెప్పింది వంటింటి గోడ.
ఇలా సాగుతూ ఉంది. పిల్లలు నిద్రపోతున్నారు. దసరా వస్తే సెలవులు, సంక్రాంతి వస్తే భోగి మంటలు, గాలిపటాలు. వాళ్ళకేమికి తెలియని అమాయకులు. ఆటలు, సరదాలు. మధ్యలో కార్తీక వనభోజనాలు. ఇలా గడిచిపోతున్నాయి రోజులు. కొన్నాళ్లకు అతను అక్క పెద్ద కొడుకు ఇన్ని రోజులు సిటీలో ఉండి అక్కడ ఇమడలేక పల్లెటూరు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి తాతగారి పని చేతికి తీసుకున్నాడు. ఎంతైనా చదువుకున్నవాడు. మార్పులు బాగానే వస్తాయి. చేశారు. తాతగారి కష్టాలు తీరాయి. కుడి చేయి వచ్చినట్టుగా ఉంది. ఇదివరకు కాకుండా డబ్బుకు లోటు లేకుండా అయిపోయింది. ఇల్లంతా గుడ్డి దీపాలతో వెలిగేది. ఇల్లంతా కరెంటు దీపాలతో మెలమెలా మెరిసిపోతోంది. కాలక్షేపానికి రేడియో. గుడ్డి దీపాలతో అవస్థపడే వాళ్ళ జీవితానికి వెలుగు వచ్చినట్టు వచ్చింది. చూడు, నీ మీద పడే ఆ నీలం కాంతి ఎంత మెరుస్తుందో. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో అంటోంది హాల్లో గోడ. బెడ్రూమ్ వెలుతురును చూసి, నువ్వు ఆ కిచెన్లో గుడ్డిగా వెలిగేదానివి, లైటు ఇప్పుడు ఆ గోడకో లైటు, ఈ గోడకో లైటు, ఎంత మెరుస్తున్నావో అంటూ చొరక వేసింది హాల్లో గోడ. గోడలకి రంగు వేశారు. అందంగా మెరిసిపోతున్నాం అంటున్నాయి ఆఫీసు గోడ. చూడు, వచ్చే పోయే చుట్టాలు. ఇల్లంతా ఎప్పుడూ పెళ్లివారిల్లు. ఏదో ఒక పెళ్లి జరుగుతూ ఉండేది. ఇల్లంతా పెళ్ళిళ్ళు, ఒడుగులు, ప్రసవాలు. ఏంటి ఇంకేమిటి, అంతా హడావిడిగా ఉంది. ఎప్పుడూ భోజనాలు హడావిడే. వంటింటికి శోభ వస్తోంది. రకరకాల సువాసనలతో ఘుమఘుమలాడిపోతున్నావు అంటోంది హాల్లో గోడ. రానే వచ్చింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సిటీకి వెళ్ళారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. అందరూ తలో చోట స్థిరపడిపోయారు. ఎప్పుడైనా వచ్చి వెళ్ళేవారు. తాతగారు కాలగతిలో మరణించారు. అక్క పిల్లలతో సిటీ వెళ్ళిపోయింది. ఇక మిగిలింది అక్క, తమ్ముడు, మరదలు. వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఆ ఇంట్లో ఇద్దరే మిగిలిపోయారు. కాలం ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అందరూ సిటీలో స్థిరపడిపోయారు. సిటీలో వెళ్ళిపోయారు పరిస్థితుల వల్ల. గోడలు మోగపోయాయి. ఆ ఇంట్లో ఇద్దరూ కూడా వెళ్ళిపోయారు కూతురింటికి. గోడలు చీకట్లో రోదిస్తున్నాయి. నా మీద ఏదో పాకుతోంది అంటోంది హాల్లో గోడ. నా మీద చీమలు పుట్టలు పెట్టాయి అంటోంది వంటింటి గోడ. నా దగ్గర పడుకునేవారెవరూ లేరు, నాకు చీకటంటే భయం అంటోంది బెడ్రూమ్ గోడ. కరెంటు కట్ చేసి వెళ్ళిపోయాడు. చూడు, ఈ ఇంట్లో పెరిగిన ఎవ్వరికి ఏమీ పట్టదు. అందరూ ఉదర పోషణ కోసం పల్లె వదిలి పట్నం వెళ్ళిపోయారు అంటోంది ఆఫీసు కూడా. సరే, ఏం జరుగుతోందో చూద్దాం అంటున్నాయి ప్రహారీ గోడలు. క్రమేపీ మండువాలోగిలో అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి సిటీ స్థిరపడిపోయారు. ఎవరి జీవితంలో వాళ్ళు స్థిరపడ్డారు. పొలాలు అమ్ముకున్నారు, ఇల్లు అమ్మారు, భూమి పరాయి వాళ్ళ సొత్తు అయింది. గోడలు బిగ్గరగా రోదిస్తున్నాయి. క్రమంగా ఒక్కొక్క గోడ కూలిపోతోంది. ప్రహారీ గోడ కూలింది. హాల్లో గోడ విచారంగా పలికింది. వంటింట్లో గోడ క్రమేపీ కుంగుతోంది. మట్టి పైకి వచ్చింది. చీమలు పుట్టలు పెట్టాయి అంటోంది వంటింటి గోడ. బెడ్రూమ్ నా గోల ఏమని చెప్పను, నాకు చాలా భయంగా ఉంది. పగలు చీకటి, రాత్రి చీకటి. ఈ పరిస్థితిలో మనందరిది ఒకటే బాధ. దీనంగా చూసింది. అవును, మనం పుట్టి 100 ఏళ్ళు దాటింది. దేనికైనా తిరుగు ప్రయాణం ఉంటుంది మనకు కూడా అంటున్నాయి గోడలన్నీ ఏకకంఠంతో. ఎవరో అంతా కొన్నారట. ధాన్యం గొడవలు అవుతాయట. ఇదంతా పడగొట్టి బహుశా ఇదే ఆఖరి కలయిక మనది. ఏం చేస్తారో చివరికి దీన్ని. ఇదే చివరి రాత్రి మనది. మళ్ళీ మనం భూమిలో కలిసిపోతాం. మన తర్వాత తరం వస్తుంది.
ఇది ఏ అపార్ట్మెంట్ అవుతుందో గోడౌన్ అవుతుందో ఏమో తెలీదు. యజమాని చాలా ధనవంతుడట. తలుచుకున్నాడంటే ఏమైనా చేస్తాడు. కాలం దగ్గరికి వస్తోంది. ఇదే మన ఆఖరి కలయిక అంటూ అన్ని గోడలు మౌనంగా ఒకరికొకరు కౌగిలించుకున్నాయి. మరి రేపటి ఆశలతో. ఇది పల్లెటూరు నుంచి అన్నీ అమ్ముకుని పట్నం వచ్చిన అందరి మనసులో నిలిచే కథ. కథ కాని కథ. హృదయం ఉన్న భూమి గోడల సంభాషణలో ఉన్న వ్యధ. అందుకే అప్పుడప్పుడు మన శరీరాన్ని బాగు చేసుకున్నట్టు ఇంటిని కూడా బాగు చేయించుకోవాలి. కొత్త బట్టలు కట్టుకుంటే మురిసిపోతాం. అలాగే గోడలు కూడా వాటికి రంగు వేస్తే మురిసిపోతాయి. మురిసిపోయి మాట్లాడుకుంటున్నట్టు అవే దీపాల వెలుగులో మెరిసిపోతూ ఉంటాయి. దేనికైనా ఒక దశలో నిర్యాణం తప్పదు. మనుషులు గోడలు ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికే భూమి లోపల ప్రయాణం చేస్తూ ఉంటాయి. కలిసిపోవలసిందే. మళ్ళీ కొత్త అవతారమే భూమికి కానీ మనిషికి కానీ. అంతే. భూమి నిశ్చలంగా ఉండిపోతుంది అన్నీ చూస్తూ. బాగుందా మరి కథ? కామెంట్లు చేయండి. కామెంట్ బాక్స్లో కలుసుకుందాం. పల్లెటూరు వదిలి పట్నం వచ్చి పల్లెటూరులో ఉన్న ఇల్లు ఎలాంటి వ్యధకు లోనైందో ఒకసారి మనకు అందరికీ గుర్తుకొస్తుంది. అందరం చాలా మంది పల్లె వదిలి పట్టణానికి వచ్చిన వాళ్ళమే. బాగుందా మరి? కామెంట్ బాక్స్లో కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.